జీవితం ఆశతో కాదు, కసితో, కోపంతో బతకాలి. ఇక్కడ బతకాలంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచము నుండి దూరంగా విసిరిపారేస్తుంది. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. లైఫ్లో ఎప్పుడు ఎవరిపై కూడా ఆశ, నమ్మకం, విశ్వాసం పెట్టుకోకండి. ఎందుకంటే ఈ క్షణం నువ్వు ప్రాణం అనే వాళ్ళు మరుక్షణం ప్రాణం తీస్తారు. ఎవరు ఎప్పుడెలా మారుతారో తెలియని రోజులు. అందుకే ఎవరిపై ఆశ, నమ్మకం, విశ్వాసం పెట్టుకోవద్దు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరియైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు బాధగా ఉంటాడు. ఇవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సంతోషంగా ఉంటాడు. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టే వాళ్ళు ఉండరు. మన కోసం ఒకరు బాధపడవలసిన అవసరం ఉండదు. మరణం వస్తే మనిషిని ఒకేసారి చంపుతుంది, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం మనిషిని ప్రతిరోజు చంపుతుంది. నా గురించి నలుగురు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. ఎదుటివారి మాటలు పట్టించుకోను. బాధపడుతూ టైం వేస్ట్ చేసుకోలేను. నేనంటే నాకు తెలుసు. ఒకరి దగ్గర నిరూపించుకోవలసిన అవసరం నాకు లేదు. జీవితంలో రెండు విషయాలు తప్పక అప్రమత్తంగా ఉండాలి. ఒకటి, ఎవరిని అతిగా ప్రేమించకూడదు. రెండవది, ఎవరిని అతిగా నమ్మకూడదు. ఎంత ప్రాణంగా ప్రేమించినా, ఎంత ఆరాధించినా కొన్ని బంధాలు ఎప్పటికీ మనవి కాలేవు. చిన్నప్పుడు అనుకున్న నాకు అందరూ ఉన్నారని, పెరుగుతున్నప్పుడు అనుకున్న అందరూ దూరమైతే నేనుండలేనని, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది చివరిదాకా నాకు నేనే తోడని. అద్దె కట్టేటప్పుడు సొంతింటి విలువ తెలుస్తుంది. ఆకలేసినప్పుడు అన్నం విలువ తెలుస్తుంది. జాబ్ లేనప్పుడు పైస విలువ తెలుస్తుంది. విడిపోయినప్పుడు ప్రేమ విలువ తెలుస్తుంది. దూరమైనప్పుడు మనిషి విలువ తెలుస్తుంది. జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. దేవుని నమ్ముకుంటే తీరని కష్టం ఉండదు, ఫలించని కోరిక ఉండదు. ఒక్కసారి నమ్మి చూడు, నమ్మకంతో అడిగి చూడు, ఏదైనా నీకు సాధ్యమే. సంసారంలో సర్దుకుపోయే మనసు భార్యాభర్తలు ఇద్దరికి ఉండాలి. ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడు సామాన్యంగానే మిగిలిపోతారు. అతిథి ఇంటికి వస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఇల్లు సర్ది ఎలా శుభ్రంగా ఉంచుతాం, అలాంటిది భగవంతుణ్ణి మన మనసులో ఉంచుకోవాలి అంటే మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంచుకోవాలి. మనసు బాధపడటానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు. మనం అనుకున్న వాళ్ళు ఒక్క మాట అంటే చాలు. దేవుడి దయతో నీకు కలిసి వచ్చి నీ దగ్గర సంపద పెరిగినంత మాత్రాన కళ్ళు నెత్తిన పెట్టుకుని అందరినీ చీదరించుకోకు, అవమానించకు. నీకున్న దాంట్లో కొద్దిగా దానం చేసి పుణ్యం సంపాదించుకో. 10 మందిలో మంచి పేరు సంపాదించుకో. అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బుని చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడవుతున్నాడు. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే కోరుకున్నది దక్కదు, అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. నువ్వు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళే నిన్ను ఎక్కువగా ఏడిపిస్తారు. అలా అని నువ్వు వాళ్ళను వదలలేవు, వాళ్ళు నిన్ను వదలలేరు. మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు, ఒక్క చావు తప్ప. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితంలో నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. పొగిడే వాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు, తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. పని మొదలు పెడితే ఆపవద్దు, మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఏ పనిని రేపటికి వాయిదా వెయ్యకు, ఎందుకంటే రేపు మరో పనిని ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది.
అందమైన శరీరం కొన్నాళ్ళకి కాలిపోవచ్చు, కానీ అందమైన మనసు ఎప్పటికీ అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండు ఉంటాయి. అయితే ఇతరులలో మంచే చూడాలి, దానిని అలవాటు చేసుకోవాలి. గెలుపునకు తుది మెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకరి కాదు. మనకు ఈ రెండింటినీ కావాల్సింది ఒకటే ధైర్యం. అబద్ధముతో పొందే ఆనందము కంటే నిజముతో పొందే బాధ భరించదగినది. దీపం వెలుగుతున్నంతసేపే అది మనకి కనిపిస్తుంది అనుకుంటాం. నిజానికి దాని వెలుగులోనే మనము ఇతరులకు కనిపిస్తాము. మానవత్వం దీపం లాంటిది. అది మనలో ఉన్నంత వరకు మనం ఎవరికైనా కనిపించేది. ఎంత అందముండి ఏమి లాభం మంచి మనసు లేనప్పుడు, ఎంత డబ్బుండి ఏమి లాభం మంచి బుద్ధి లేనప్పుడు, ఎంత చదువు ఉండి ఏమి లాభం మంచి సంస్కారం లేనప్పుడు, ఎంత పదవి ఉండి ఏమి లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు, ఎంత ఆస్తి ఉండి ఏమి లాభం నలుగురు నీకు లేనప్పుడు, ఎంత ఆస్తి ఉండి ఏమి లాభం నలుగురు నీకు లేనప్పుడు, అవకాశాల కోసం కలిసే స్నేహాలు, అవసరాల కోసం కలిగే బంధుత్వాలు ఎప్పటికీ శాశ్వతంగా నిలబడవు. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేరు. మనం కేవలం విజయాల నుండి పైకి రాలేము, అపజయాల నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషిని అన్నీ నేర్పిస్తుంది. మనుషులు దూరం అయిపోవచ్చు, కానీ వారి జ్ఞాపకాలు జీవితాంతం మనతోనే ఉంటాయి. నా జీవిత పయనంలో నా గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అనవసరం. ఎదుటివాడి మాటలు పట్టించుకోకు. బాధపడుతూ నీ టైం వేస్ట్ చేసుకోకు. నాకు తోచినది మంచేదో చేసే నేనేంటో నాకు తెలుసు. ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా జీవితం నాకు తృప్తినెప్పుడు సంతోషంగానే ఉంటా. జీవితం మీద ఆశ కాదు, కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరం విసిరిపారేస్తుంది. రోజుకో రకంగా మన వేషధారణ మారవచ్చు, కానీ రోజుకో రకంగా మన మనసు మారకూడదు. మీ సందేహం తీర్చడానికి ఎవరు లేనప్పుడు మీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. ఒక విలువైన క్షణం గురించి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారిన తర్వాత. గెలుపు భారమైతే భరించు, కానీ ఓటమిని తేలికగా అంగీకరించకు. అమ్మను ప్రేమించు, భార్యని ప్రేమించు, కానీ ఇద్దరిని సమానంగా చూడు. ఒకరి కోసం మరొకరిని ఎప్పటికీ వదులుకోకు. చదువుందని గర్వపడకు, చదువు లేదని బాధపడకు. చదువున్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు. కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది. 50 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా గమనించుకోవలసిన విషయాలు జీవితంలో శాశ్వతమైనది ఏదీ లేదు. అలాగే దుఃఖాలు కూడా శాశ్వతం కాదు. ఈ మాటను విశ్వసించండి. రిటైర్మెంట్ సమయానికి మీ బాధ్యతలన్నింటినీ తీర్చేసుకోండి. మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడే అది అసలైన స్వేచ్ఛతో జీవించడం అని గ్రహించండి. కోపముతో సహవాసం చేసే వారికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వానికి ఏ ఆయుధంతో పని లేదు. అందరి పట్ల విధేయత కనబరచండి, కానీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. ఉదాహరణ ఇవ్వడం చాలా సులభం, ఉదాహరణగా నిలవడం గొప్ప విషయం. గమ్యాన్ని చేరడానికి 2 మార్గాలు. 1 స్వశక్తి, 2 పట్టుదల. అందరితో అవసరమయ్యేది అర్థం చేసుకోవడం, తప్పనిసరిగా చేయాల్సినది రాజీ పడటం, దరికి రానియకూడనిది అసూయ, తరచుగా అనవలసిన పదం కృతజ్ఞతలు, అలవాటు చేసుకోవలసింది క్షమాగుణం, అన్ని వేళలా ఉండవలసింది చిరునవ్వు, మనస వాచ ఉండవలసింది ప్రేమ, అందరినీ రానియకూడదని అహం, ఎల్లవేళలా
అనవలసిన పదం మనం, ఎప్పుడు అనకూడని ఒక్క అక్షరం నేను. ఒక మంచి వ్యక్తి కోసం వేచి చూసిన సమయం, ఒక మంచి పని కోసం వేచించిన ధనం ఎప్పటికీ వృధా కావు. నీ కన్నీటికి విలువ తెలుసుకోగల వారెవరో లేరు. ఒకవేళ ఉంటే నీ కంటతడి పెట్టనివ్వరు. నీ శత్రువు మాటలు విను, ఎందుకంటే నీలోని లోపాలు తప్పులను అందరికన్నా వాడికే ఎక్కువ తెలుసు కాబట్టి. మనసుకు నచ్చినా నచ్చకపోయినా మనం బ్రతికి ఉన్నంతకాలం బాధ మన జీవితంలో ఒక భాగం. భర్త మదిలో స్థానం లేని ఇల్లాలి బ్రతుకు ఆత్మలేని శరీరంతో సమానం. బ్రతుకుంది కానీ ఊపిరాడే శవంలా. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యతనుకుంటే మోయాలనిపిస్తుంది. అపజయాలు కలిగినప్పుడు సంకల్పాన్ని దృఢంగా చేసుకుంటూ పోవాలి. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది, ఆచరణకు పూనుకుంటే స్వప్నం సకారం అవుతుంది. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. నేను కరెక్ట్ అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే అది తప్పు. అందమైన శరీరం చూసి మురిసిపోకండి, ఎందుకంటే దాని విలువ గుప్పెడు బూడిద మాత్రమే. జీవితం సైకిల్పై ప్రయాణం లాంటిది. కింద పడకుండా ఉండాలంటే అన్నింటినీ బ్యాలెన్స్ చేయవలసిందే.